Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 19 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాప్టర్ 20 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గైస్, ఈ వీడియోకి యాజ్ యూజువల్ గా 2k లైక్స్ ప్లస్ 200 కామెంట్స్ టార్గెట్ ఉంది. సో టార్గెట్ ని ఫినిష్ చేయండి, మర్చిపోకండి. అండ్ గైస్, నిన్న పెట్టిన వీడియోలో ఎక్కువ కమెంట్స్ గోస్ట్ ఆఫ్ సిస్టమ్ అయితే వచ్చింది. సో అందుకే గోస్ట్ ఆఫ్ సిస్టమ్ అని ఆడదాం ఫస్ట్. రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో వచ్చేస్తుంది గేమింగ్ ఛానల్లో. సో అందుకే మీలో ఇంకా ఎవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా వేసుకోండి, మర్చిపోకండి. ఆల్రెడీ 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది చేశారు, ఇంకా 500 కూడా రీచ్ అయిపోయింది చేయండి. 1000 చేసేయండి, మర్చిపోకండి. కంపంగా చేసేయండి సబ్స్క్రైబ్, మర్చిపోకండి. రేపు కానీ ఎల్లుండి కానీ కంపంగా వీడియో వస్తుంది. సో అందుకే కంపంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీలో ఎవరైనా చేసుకోకపోతే ఆల్రెడీ చేసి ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపోయించండి, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా ఫాలో అవ్వండి దాంట్లో కూడా. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్లో ఈజీలు మన సుహో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ మన సుహో ఆ 3 డీమెన్స్ని కూడా డిఫీట్ చేస్తాడు. అండ్ చాప్టర్ 19 ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. అండ్ ఈజీలు మన సుహోని ఫైనల్లీ గుర్తుపడుతుంది అండ్ యంగ్ మోనర్క్ అని పిలుస్తుంది. అండ్ ఆల్సో తను అంటది, సుహో నువ్వు అచ్చం జిన్వో లాగానే ఉన్నామని. అండ్ ఇది చెప్పినాక ఈజీలు అన్కాన్షియస్ అయ్యి కింద పడిపోద్ది. దాంతో సుహో వరి అయిపోతాడు ఈజిల్కి ఏమైపోయిందని. అండ్ మన బెరుగాడు ఈజిల్ని చెక్ చేస్తాడు అని అంటాడు, ఈజిల్ చాలా అలసిపోయింది కాబట్టి అందుకే అన్కాన్షియస్ అయిపోయింది, తనకి ఏం కాలేదు, నువ్వు వరి కాకు సుహో అని అంటాడు. అండ్ తర్వాత సుహో అండ్ బెరుగాడు హంటర్స్ దగ్గరికి వెళ్తారు. అండ్ బెరుగాడు వాళ్ళందరినీ హీల్ చేస్తాడు. అండ్ అఫ్కోర్స్ వీళ్ళని సేవ్ చేయడంతో ఫస్ట్ ఫినిష్ అయిపోయింది. అండ్ దాంతో అఫ్కోర్స్ సుహోకి రివార్డ్స్ వచ్చేస్తాయి. అండ్ ఆ రివార్డ్స్ ఏంటి, 3+ అట్రిబ్యూట్ పాయింట్స్ అండ్ 700 గోల్డ్ వస్తుంది. అండ్ ఈ గోల్డ్తోనే సుహో షాప్కి పోయి ఏమైనా ఐటమ్స్ లేదా పోషన్స్ కొనుక్కోవచ్చు. అండ్ ఇట్లా గోల్డ్ రావడంతో సుహోకి తన చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు సుహో ఇంటి పనులు చేస్తే జిన్వో తనకి డబ్బులు ఇచ్చేవాడంట. సేమ్ ఇప్పుడు ఇట్లనే అయింది కదా, సుహో కాస్ట్ చేస్తే సిస్టమ్ తనకి గోల్డ్ ఇస్తుంది కదా. సో అట్లా సుహోకి జిన్వో గుర్తొస్తాడు. అండ్ ఆల్సో ఈ సిస్టమ్ని కూడా జిన్వోనే కదా సుహోకి ఇచ్చింది. సో అందుకే సిస్టమ్ని కూడా పాకెట్ మనీ లాగా మంచిగా యూజ్ చేసుకుంటా అని సుహో అనుకుంటాడు. అండ్ గైస్, తర్వాత సుహో హీలింగ్ పోషన్ కొనుక్కుంటాడు ఫ్రమ్ ద షాప్. అండ్ తర్వాత ఇంకేముంది, సుహో హీలింగ్ పోషన్ ఈసిల్కి తాగిపిస్తాడు. దాంతో ఈసిల్ హీల్ అయిపోద్ది. దాంతో బెరుగాడు సుహోతో అంటాడు, యంగ్ మొనార్క్ నీ గుండె చాలా మంచిది, ఒక వర్త్లెస్ డీమన్ కోసం నువ్వు హీలింగ్ పోషన్ యూజ్ చేసినామని అంటాడు. అండ్ తర్వాత సుహో షాడో నెంజన్ ఓపెన్ చేస్తాడు. అండ్ బ్రాకీ గాడికి అండ్ గ్రే గాడికి చెప్తాడు, ఈ డీమన్ డెడ్ బాడీస్ ని అండ్ ఈసిల్ని షాడో నెంజన్లకి పట్టుకుపోమని. దాంతో గ్రే అండ్ బ్రాకీ అట్లనే చేస్తారు. బట్ మన ఆథర్ షాడో నెంజన్లకి పోడు, తను ఒక స్పోర్ట్ తీసుకుంటాడు. అండ్ తను ఈ మిస్ట్ బన్స్ ని వేసేస్తాడు, ఎందుకంటే ఈ మిస్ట్ బన్స్ ఇందాక నుంచి కాలుతూ చాలా బాధని భరుస్తున్నాయి కదా. సో అందుకే సుహో మిస్ట్ బన్స్ ని చంపేసి వాళ్ళని ఫ్రీ చేస్తాడు ఫ్రమ్ దేర్ పెయిన్. అండ్ తర్వాత సుహో వెళ్ళిపోతాడు ఇంకా. అండ్ అప్పుడెక్కడికి హంటర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చేస్తారు. అండ్ అఫ్కోర్స్ వీళ్ళకి ఓన్లీ లిజర్ టైప్ మాన్స్టర్స్ డెడ్ బాడీస్ అండ్ మిస్ట్ బన్స్ ఒక డెడ్ బాడీస్ అండ్ కొంతమంది హంటర్స్ డెడ్ బాడీస్ మాత్రమే దొరుకుతాయి. బట్ వీళ్ళకి అర్థమైపోద్ది ఆ హంటర్స్ ని చంపింది ఆ లిజర్ టైప్ మాన్స్టర్స్ ఆర్ లేదా మిస్ట్ బన్స్ కాదని. అండ్ ఆల్సో వీళ్ళకి ఒక బేస్మెంట్ కూడా దొరుకుతుంది. ఆ బేస్మెంట్ లోనే కదా ఆ 3 డీమెన్స్ స్టార్ డస్ట్ పౌడర్ ని ప్రొడ్యూస్ చేసేవి. సో ఆ బేస్మెంట్ లో వీళ్ళకి బ్లేడ్స్ తో చేసిన డ్యామేజెస్ కనిపిస్తాయి. సో వాటి బట్టి వీళ్ళకి అర్థమైపోద్ది ఇక్కడ ఏమో జరిగిందని. అండ్ మన లిమ్ గాడు ఇక్కడ ఉంటాడు కదా, దాంతో ఒక ఆఫీసర్ గాడు లిమ్ గాని అడుగుతాడు, నీతో పాటు కలెక్షన్ టీమ్ లో సుహో అనేవాడు కూడా ఉండేవాడు కదా, వాడు ఎక్కడ, వాడు నీకు తెలుసా అని అడుగుతాడు. దాంతో లిమ్ గాడు అంటాడు, సుహో నాకు తెలిసిన వాడే, అండ్ నేను అండ్ సుహో కలిపి స్టార్టింగ్ లోనే డంజన్ బయటికి వచ్చేసినాం. అండ్ సుహో ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోయిండు. అండ్ మేము ఒక ఈరాంగ్ హంటర్స్ కాబట్టి మేము దీనికన్నా ఎక్కువ ఏమీ చేయలేకపోయినాము, అందుకే మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేసినామని లిమ్ గాడు అంటాడు. దాంతో ఆఫీసర్ గాడు లిమ్ గాడిని మెచ్చుకుంటాడు, ఒక ఈరాంగ్ హంటర్ ఏమేమి చేయాలో అవన్నీ చేసినామని. అండ్ తర్వాత ఆఫీసర్ గాడు వెళ్ళిపోతాడు. అండ్ మన లిమ్ గాడు అనుకుంటాడు, ఆ సర్వైవింగ్ హంటర్స్ ని సేవ్ చేసింది సుహోనే ఏమో, నాకు అర్థం కావట్లే ఎందుకు సుహో తన ర్యాంక్ ని హైడ్ వేసుకుంటున్నాడని. బట్ సుహో మంచోడు, తను ఏమీ బ్యాడ్ థింగ్ చేయడు, సుహో తనంతలు తను నాకు నిజం చెప్పేంత వరకు నేను వెయిట్ చేస్తా అని లిమ్ గాడు అనుకుంటాడు. అండ్ వేరే సైడ్ మనం ఈసిల్ ని చూస్తాం, అతను కాన్షియస్ లోకి వచ్చేస్తుంది. అండ్ మన బేరుగాడు ఈసిల్ కి చెప్తూ ఉంటాడు, జిన్వో ఇక్కడ లేడు, తను అవుటర్ స్పేస్ కి పోయిండు టు ఫైట్ విత్ ద ఇథరిన్స్. అండ్ నేను సుహో సీల్ ని రిమూవ్ చేయడానికి ఎర్త్ మీదకి వచ్చాను, బట్ నేను వచ్చేసరికి సుహో తన సీల్ ని రిమూవ్ చేసిండు, సుహో చాలా తోపు కదా అని బేరుగాడు ఈసిల్ కి చెప్తూ ఉంటాడు. అండ్ తర్వాత సుహో ఈసిల్ తో మాట్లాడతాడు. అండ్ మనం ముందు ఎప్పుడైనా కలిసినామా అని తను అడుగుతాడు. దాంతో ఈసిల్ అంటది, నువ్వు నన్ను ఒకసారి కలిసినావు జిన్వో నీకు ఒక టెస్ట్ పెట్టినప్పుడు, అప్పుడే నువ్వు నన్ను మర్చిపోయినావా అని ఈసిల్ అంటది. దాంతో సుహో ట్రై చేశాడు గట్టిగా గుర్తు తెచ్చుకోవడానికి, అతనికి గుర్తొస్తుంది. అతను అంటాడు ఈసిల్తో, నువ్వు నాకు గుర్తొచ్చినావు, నేను నీ మీద అటాక్ చేయకముందే నువ్వు సరెండర్ అయిపోయినావు కదా అని సుహో అంటాడు. దాంతో ఈసీలో తన ముఖము వేడిగా పెడుతుంది. అండ్ తర్వాత బెరుగాడు ఈసీని అడుగుతాడు, ఏమైంది నీకు, నువ్వు ఇంత వీక్ అయిపోయినావు, అసలు ఏమైంది టీమ్ వల్ల చెప్పని అడుగుతాడు.
దాంతో ఈజీలో చెప్తుంది అసలు ఏమైందా అని. అతను అంటది జిన్వో డీమన్ వల్ల ఉన్న డీమన్ కింగ్ని అండ్ వేరే డీమన్ క్లాన్స్ని వేసి పడేశాడు అండ్ ఓన్లీ మా క్లాన్ని మాత్రమే వదిలేశాడు. దాంతో మా క్లాన్ లీడర్ అయిపోయింది ఫర్ ఆల్ ది డీమన్స్ అండ్ మేము డీమన్ క్యాసిల్లో వెయిట్ చేస్తూ ఉన్నాము ఎప్పుడు జిన్వు మమ్మల్ని మళ్ళీ సమన్ చేశాడని. బట్ జిన్వు మమ్మల్ని కొన్ని డెకర్స్ వరకు పిలవలేదు. దాంతో మేము పీస్ఫుల్గా ఉన్నాము డీమన్ వల్ల. బట్ ఒక ఇయర్ ముందు డీమన్ వల్ల స్టార్డస్ట్ పౌడర్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది అండ్ స్టార్డస్ట్ వల్ల హై ర్యాంక్ డీమన్స్ ఏమీ స్ట్రాంగ్ అవ్వలేదు. బట్ లో ర్యాంక్ డీమన్స్ స్ట్రాంగ్ అయిపోయినాయి, చాలా స్ట్రాంగ్ అయిపోయినాయి. దాంతో లో ర్యాంక్ డీమన్స్ అన్నీ కూడా స్టార్డస్ట్ని తీసుకోవడం స్టార్ట్ చేసినాయి అండ్ చాలా స్ట్రాంగ్ అయిపోయినాయి. అండ్ జిన్వు కూడా చాలా డెకర్స్ నుంచి డీమన్ క్యాసిల్కి రాకపోవడంతో లో ర్యాంక్ డీమన్స్ అన్నీ కూడా కలిపి రెబెలియన్ స్టార్ట్ చేసినాయి అగెనెస్ట్ అవర్ క్లాన్. అండ్ అట్లా ఆ రెబెలియన్ ఒక వార్ లాగా అయిపోయింది అండ్ నేను అండ్ నా క్లాన్ మెంబర్స్ కలిపి ఫైట్ చేసినాం ఆ డీమన్స్ తో. బట్ మేము ఓడిపోయినాము వార్ లో. అండ్ ఆ లో ర్యాంక్ డీమన్స్ మా క్లాన్ డీమన్స్ యొక్క బ్లడ్ ని కూడా తాగేసినాయి టు బికమ్ ఈవెన్ మోర్ స్ట్రాంగ్. ఎందుకంటే మాది ప్యూర్ నోబుల్ బ్లడ్ కాబట్టి. అండ్ అట్లా మా క్లాన్ వాళ్ళు అండ్ నా ఫ్యామిలీ వాళ్ళు చనిపోయినారు అండ్ ఆ డీమన్స్ నా బ్లడ్ ని కూడా తాగేసినాయి. అందుకే నేను ఇంత వీక్ అయిపోయినాను అండ్ నేను ఒక్కదాన్ని మాత్రమే సర్వైవ్ అయ్యాను ఫ్రమ్ అవర్ క్లాన్. అండ్ నేను చాలా పథెటిక్ కదా అండ్ నేను డీమన్ వల్ని కూడా ప్రొటెక్ట్ చేయలేకపోయినాను అండ్ డీమన్ వల్ని కూడా పోగొట్టుకున్నాను. ఇప్పుడు నన్ను ఇట్లా చూసి జిన్వు ఏమంటాడో అని ఈశ్వరు అంటది. దాంతో సుహో అంటాడు నువ్వు చాలా కష్టపడ్డావు అండ్ చాలా సఫర్ అయినావు. నువ్వు అన్ని క్లాన్ మెంబర్స్ కలిపి మీ ప్రాణాలు పెట్టి మరీ ఫైట్ చేసినారు. మా నాన్న ఇక్కడ ఉన్నంటే ఈజిల్ నేను కంఫంగా మెచ్చుకునేవాడు. మా నాన్న నమ్మకం నువ్వు నిలబెట్టినావు. సో అందుకే ఈజిల్ నేను నీకు హెల్ప్ చేస్తా టు రిస్టోర్ యువర్ క్లాన్ అని అంటాడు. అండ్ సుహో మాటలు విని ఈజిల్కి జిన్వునే గుర్తొస్తాడు. ఎందుకంటే జిన్వు కూడా ఒకసారి ఈజిల్కి చెప్తాడు కదా నేను మీ క్లాన్ని నెంబర్ 1 చేస్తానని. సో సిమిలర్ వర్డ్స్ అనడంతో సుహో ఈజిల్కి జిన్వు గుర్తొస్తాడు అండ్ తను ఏడుస్తుంది కూడా అంటే ఆనందంతో. అండ్ గైస్ అప్పుడే సుహోకి ఒక నోటిఫికేషన్ వస్తుంది అన్నది ఏంటి ఈజిల్లీ నీ టీమ్మేట్ చేసుకుంటావా అని నోటిఫికేషన్ చూపిస్తుంది సిస్టము. దాంతో ఆఫ్కోర్స్ సుహో ఏం చేస్తాడో మీకు తెలుసు కదా. అండ్ చాప్టర్ 19 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గైస్ ఇది చాప్టర్ 19 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 20 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో గైస్ మీరు గేమింగ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో వచ్చేస్తుంది. సో అందుకే కంఫర్మ్గా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ చేయండి మర్చిపోకండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకుంది, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంఫర్మ్గా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.